అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఉమెన్స్ డే మా అపార్ట్మెంట్లో జరుపుకున్నామండి. మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టికి జీవం లేదు, అసలు స్త్రీ లేకపోతే సృష్టే లేదు. స్త్రీ యొక్క పాత్ర మన యొక్క సమాజంలో చాలా గొప్పది. అసలు స్త్రీ లేకపోతే మనం ఏది సాధించలేము అనేది ఒకటి మనకు నేర్పించడం. ఇంటికి దీపం, కంటికి రూపం, మమతకు ప్రతిరూపమైనటువంటి మహిళ. తర్వాత అమ్మగా లాలించి, భార్యగా ప్రేమించి, సోదరిలా దీవించేటువంటి మహిళలందరినీ మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళను మనం గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. స్త్రీ ఏ విషయంలో కూడా తక్కువ కాదు అని నిరూపించడానికి మన మొదటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మన సుష్మా స్వరాజ్, మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, సునీతా విలియమ్స్ అంతరిక్షానికి కూడా వెళ్ళొచ్చారు మహిళలు. కాబట్టి మహిళలు ఏ విషయంలో కూడా తీసిపోరు అనడానికి వీళ్ళందరూ నిదర్శనం. కాబట్టి మహిళలు ప్రతి విషయంలో కూడా ముందడుగు వేసి మనం పురుషులతో సమానంగా అన్నీ సాధిస్తామని నిరూపించడానికి మనందరం కూడా ప్రతిరోజు మన ఈ స్టేజ్ పైన ఈ కార్యక్రమం చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పురుషులకు కూడా ఒక రోజు ఉంటే బాగుండేది అనేసి మన మీద కామెంట్స్ తోటి వీళ్ళకి మహిళలకి ఎప్పటికీ అన్ని కార్యక్రమాలు అని చెప్పి పురుషుల డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మహిళ ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మెయిన్ క్యాండిడేట్సే. కాకపోతే ఎవరికి ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్నాము, కానీ ఒకప్పుడు మన పేరెంట్స్ కావచ్చు వాళ్ళందరూ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇంట్లో చూసుకుంటున్నారు. ఇంటి బాధ్యతలతో పాటు బయట కూడా మగవాళ్ళతో సమానంగా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ వివిధ రంగాల్లో పాల్గొంటూ అంతరిక్షానికి వెళ్ళే స్టేజ్లో కూడా ఈరోజు మనం ఉన్నాము. ఇట్లే మనము ఇంకా అభివృద్ధిని సాధించి మనము మన పిల్లలని ఇంకా ఎంకరేజ్ చేసి ఉమెన్స్ డే అందరూ ప్రతి ఒక్కరూ ఇంట్లో మహిళలందరికీ మహిళా ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. అందరము చిన్నప్పటి నుండి అందరం ఆడలు అంటేనే, ఆడపిల్లలు అంటేనే వెనుక, అసలు ఆడపిల్లల్ని ముందుకు రానియపోయేది. ఇప్పటికి కూడా ఉన్నారు అట్లనే. ఆడపిల్లలు కూర్చోవద్దు, కుర్చీలో కూర్చోవద్దు, అందరి ముందర కూర్చోవద్దు, మీరు ఇక్కడ కూర్చోవద్దు, ఇట్లా అనేటివి ఉంటే ఇంతకుముందు కొంచెం ముందుకు వచ్చేసింది. అందరికంటే ఆడపిల్లలే అన్ని రంగాలలో ముందుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఇంకా మారాలంటే మనం అందరం ముందడుగు వేయాలి, అన్ని రంగాలలో మనం ముందుకు ఉండాలి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే మొత్తం ప్రపంచంలోనే ఈరోజు అనేది మనకు స్పెషల్గా పెట్టిండ్రు. కానీ ఈరోజు అనేది స్పెషల్గా పెట్టకుండా ప్రతిరోజు మన దినం లాగానే మనం అన్నిట్లో ముందు ఉండుకుంటూ మన పిల్లల్ని కానీ మన భావితరాలను కానీ ముందుకు వెళ్తూ ఉంటే మనతో పాటు కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ అవుతారు. ఒకప్పటి లాగానైతే ఇప్పుడు లేదు, చాలా ముందు ప్రతి దాంట్లో కూడా నేను ముందుంటున్నా, నేను ఇది చేస్తా అది చేస్తా అనేది అన్ని ఎంకరేజింగ్ తోటి వెళ్తున్నారు. కాకపోతే ఇప్పటికి కూడా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వెళ్ళగలిగే స్టేజీలు ఉన్నాము. కానీ అది కూడా దాటుకొని ముందటికి వెళ్తే ఈ మహిళా దినోత్సవం అనేది లేకుండా ప్రతిరోజు కూడా మన రోజు లాగానే ఉంటుంది. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మొట్టమొదలు అందరం కూడా ఒకరికొకరు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే ఎంతవరకు సాధించుకున్నాం, ఏం సాధించుకున్నాం అన్న విషయానికి వచ్చేది మాత్రం నా వరకు నాకైతే చాలా అభివృద్ధిని సాధించామని అనుకోవాలి. చాలా ఉదాహరణకి మా అమ్మమ్మకు యాక్చువల్ చదువు రాదు, 8 సంవత్సరాలకి పెళ్ళైనా, కానీ తన 4 పిల్లల్ని టీచర్ ట్రైనింగ్లు చేయించింది, పాలిటెక్నిక్ చేయించింది అమ్మమ్మ. తాతయ్య కేవలం వ్యవసాయం చూసుకోవడం, జీతగాళ్ళు అంతవరకు కానీ ఇంటి విషయాలు ఏవి పట్టించుకోకపోయేది. ఆమెకి ఎక్కడెక్కడ ఏమేమి పొలాలు ఉన్నాయి అన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా మొత్తం మైండ్లో రికార్డ్ అయి ఉండేది. మా మామయ్య కొడుకు అయితే చెప్పేది అన్నట్టు, మా అమ్మ నువ్వు వెళ్ళేటప్పుడు నీ బుర్ర నాకు ఇచ్చిపోవాలని. మొత్తం మైండ్లో రికార్డెడ్ అన్నట్టు. అట్లా ఏ జీతగాడు ఎక్కడ ఏ పని ఎంత ఆస్తి ఎంత ఆదాయం అనేది అంత లెక్కలు ఉండేది.
కాబట్టి స్త్రీలు ఇదివరకటి రోజుల్లో కూడా ఎప్పుడు ఎక్కడా తక్కువ కాదు, కాకపోతే బయటకు వెళ్ళనీయలేదు అంటారు. ఇకపోతే మా అమ్మ విషయం నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి టీచర్ ట్రైనింగ్ అయినా కూడా ఇక మా కోడలు వచ్చి మమ్మల్ని పోషిస్తుంది అన్నారట అని జాబ్ చేయనీయలేదు. ఆ జాబ్ చేయనీయకపోవడం అనే పర్యవసానం అమ్మ ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉంది. కోట్ల ఆస్తి మొత్తం పోయి కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది లేకుండా, అంటే కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం, వాళ్ళ స్వయం శక్తి మీద వాళ్ళు ఆధారపడగలగడం అనేది నా జనరేషన్కి వచ్చేటప్పుడు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఇప్పటిదాకా మన సోదరిమణులు చాలా విషయాలు చెప్పారు, అందరూ ముందంజ వేస్తున్నారని చాలా ఆనందపడే విషయము. ఈ విధంగా సోదరిమణులందరండి చక్కగా వాళ్ళ డ్యాన్సులతో అందరినీ అలరించారండి. చక్కగా అందరూ ఎంజాయ్ చేసాము ఈ డ్యాన్సులతోటి. ఇంకా తర్వాత కూడా వేరే కొంతమంది సోదరిమణులు కూడా చేశారండి. మొత్తానికి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నాను, అందరు ఎంజాయ్ చేసేసారు. ఈ విధంగా ప్రతిరోజు ప్రతి ఉమెన్ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ నవ్వుతున్నారో, ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్కి కేక్ కట్ చేసి స్నాక్స్ తిన్నామండి. ప్రోగ్రామ్ 8వ తారీఖునే సాయంత్రం జిమ్లో చేసుకున్నామండి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. ఇది కేక్ కట్ చేసాం, నరేన్ ఫిట్నెస్ మాది. లేడీస్ అందరితో చక్కగా కేక్ కట్ చేయించారు. చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా డెలిషియస్గా ఉందండి కేకు. ఈ విధంగా అందరం లేడీ క్లయింట్స్ అందరం చక్కగా ఎంజాయ్ చేసాము. గర్ల్స్, మిడిల్ ఏజ్ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఎంజాయ్ లాట్. అందరూ ఫింగర్ తోటి అలాగ పెట్టి ఒక్కొక్కరు కొటేషన్ రాశారండి. మరి ప్రతి ఉమెన్కి ఒక ప్లాంట్ ఇచ్చారండి, చాలా బాగున్నాయి ప్లాంట్స్. అందరికి క్లయింట్స్ అందరికీ చక్కగా గేమ్స్ పెట్టారండి. ఎంజాయ్ లాట్. కోచ్ నీ అన్నప్పుడు నీ పట్టుకోవాలి, నెక్స్ట్ టోస్ పట్టుకోవాలి, షోల్డర్ పట్టుకోవాలి, హెడ్ పట్టుకోవాలి, లాస్ట్కి కోన్ అంటాడు, కాన్సన్ట్రేషన్ చేయాలి. అది ఎవరైతే పట్టుకుంటున్నారో ఆ విధంగా విన్ అయ్యండి 3 times. దాంట్లో ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అన్నీ చేసి లాస్ట్కి ఇద్దరిని తీస్తారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ. చాలా బాగుంది. ఈ విధంగా నెక్స్ట్ చూడండి వాళ్ళ ఎంజాయ్మెంట్ చూడండి ఎలాగా ఉన్నదో. ఇంకా గ్లాసెస్ అన్నీ ఇట్లా చాలా పెట్టండి, ఒక 20-25 పెట్టారు. లాస్ట్ తీసుకొని వెళ్ళి ఒక కర్ర పెట్టారు, దాన్ని అవతల పెట్టాలన్నమాట. పడిపోకూడదు, ఒకదాని మీద ఒకటి పెట్టేయాలి. ఈ విధంగా పెడితే చాలా ఇంట్రెస్ట్ తోటి, తర్వాత చాలా హుషారుతోటి చాలా పరిగెత్తారు పిల్లలు. చక్కగా విన్ అవ్వాలని. ఎంజాయ్ లాట్ అండి. చూడండి ఎంత బాగా పరిగెడుతున్నారు. ఎవరు విన్ అవుతారో చూద్దామా మరి. చాలా బాగుంది కదా ఈ గేమ్. ఇంత ఫన్నీ, రోజు ఎక్సర్సైజ్ చేసి రొటీన్ వర్క్ నుంచి ఇది ఎంత చేంజ్ ఉంది. ఆ విధంగా పిల్లలు అందరం కూడా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది గేమ్స్. దీని తర్వాత కూడా ఇంకొక 2 పెట్టారనమాట. ఈ విధంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా మా జిమ్లో చాలా బాగా చేస్తారండి. చూడండి ఇద్దరు ఎవరు గెలుస్తారు చూద్దాం. ఈ అమ్మాయి పెట్టేస్తుంది, అయిపోయింది, పడిపోయినాయి, మళ్ళీ పెట్టింది, గుడ్. ఈ విధంగా అందరూ చక్కగా ఆడారండి. ఇంకొక 2 పిల్లలు ఆడుతున్నారు, ఎవరు పెడతారు చూడండి. ఒకళ్ళు పెట్టేస్తున్నారు, ఇంకొకరు రిటర్న్ వస్తున్నారు. ఎంజాయ్. ఇలాంటి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే చూద్దామా మరి. అగో ఫాస్ట్ పరిగెడతారు, ఇద్దరు ఎట్ ఏ టైం పెట్టేశారు, మళ్ళీ ఇద్దరు ఎట్ ఏ టైం వచ్చారు. ఈ అమ్మాయి ఫస్ట్ పరిగెడుతుంది, సెకండ్ వన్. ఆ విధంగా మొత్తం పెట్టేస్తున్నారు. దీంట్లో విన్నర్ ఎవరు అంటే చెప్పనా? లేదు, చూద్దాం, ఆగండి, ఎవరో చూద్దాం. పెట్టేస్తుంది చూడు. ఆ అమ్మాయి ముందరవన్నీ పెట్టేస్తుందండి, ఇప్పుడు వెనుకకు వస్తుంది. ఈ అమ్మాయి మటుకు మొత్తం వెనుకవే తీసుకెళ్ళి పెట్టేస్తుంది. ఈ అమ్మాయి విన్ అవుతుందా, ఆ అమ్మాయి విన్ అవుతుందా అర్థం కావడం లేదు. కానీ ఓపికగా చూద్దామండి. ఇంకొక 1-2 minutesలో అయిపోతుంది. ఇంకా మా అయితే ఒక few seconds ఏమో పెట్టేసింది. ఇప్పుడు ఈ అమ్మాయి దూరం ఉన్న, ఆ అమ్మాయి దగ్గరగా ఉండే గ్లాసులు ఎలా పెడితే చూద్దాం. అదిగో చూసారా ఎలా కూర్చుందో, టకటకా పెట్టేస్తుంది దగ్గర ఉన్నవన్నీ. దట్ ఈస్ ఏ ప్లానింగ్ అనమాట. ఈ అమ్మాయి ముందు దగ్గర పెట్టేసి ఇక్కడి నుంచి ఉరకాలని టైం టేకింగ్. ఆ అమ్మాయి విన్ అయింది. చూసారా? ఈ విధంగా జిమ్లో ప్లస్ మా అపార్ట్మెంట్లో లేడీస్ అందరం చాలా ఎంజాయ్ చేసామండి.
జిమ్లో క్లయింట్స్ అందరం చాలా ఎంజాయ్ లాట్ అనమాట. చాలా చాలా బాగుంది. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్.